Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం ఆప్టికల్ రొటేటరీ డిస్పర్షన్ అండ్ సర్క్యులర్ డైక్రోయిజం యొక్క బేసిక్స్ గురించి డిస్కస్ చేద్దాము. అండ్ కమింగ్ వీడియోస్లో సిడి స్పెక్ట్రోస్కోపీ అంటే ఏమి, ఓఆర్డి అంటే ఏమి అన్న దాని గురించి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ అయితే మనం బేసిక్స్ని గెయిన్ చేసుకోవాలి కాబట్టి బేసిక్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. మనం ఇక్కడ మెయిన్గా బేసిక్స్లో 3 పాయింట్స్ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. వన్ ఈజ్ లైట్, ది సెకండ్ వన్ ఈజ్ chiral molecule and the third one is optical activity. ఓకే, ఫస్ట్ లైట్ గురించి డిస్కస్ చేయడానికి ఏముంది అని మీరు అనుకోవచ్చు. బట్ మనకు ఏదైనా సరే ఒక లైట్ సోర్స్ నుంచి లైట్ అనేది జనరేట్ అయ్యింది అనుకోండి. ఫర్ సపోజ్ ఇక్కడ ఒక ల్యాంప్ ఉంది, ఈ ల్యాంప్ దగ్గర నుంచి మనకు ఒక లైట్ అన్నది జనరేట్ అయ్యింది అనుకోండి. ఇక్కడ నుంచి జనరేట్ అయ్యే లైట్ని మనం ఏమంటామంటే నార్మల్ లైట్ అంటాము, ఆర్ వి కాల్ ఇట్ యాజ్ అన్పోలరైజ్డ్ లైట్. ఈ లైట్ని మనం ఏమనొచ్చు, నార్మల్ లైట్ అనొచ్చు ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ అని అనొచ్చు. ఏంటి నార్మల్ లైట్, దేంతో ఇది డిఫర్ అవుతుంది అంటే, సో మనం లైట్ని 3గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ నార్మల్ లైట్, ది సెకండ్ వన్ ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్. ఓకే, లైట్ని మనం బేసిక్గా 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. వన్ ఈజ్ నార్మల్ లైట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్, ది సెకండ్ వన్ ఈజ్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ అండ్ ది థర్డ్ వన్ ఈజ్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్. నార్మల్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ అంటే ఏమో చూద్దాం. ఫస్ట్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ అంటే దీంట్లో ఏమవుతుంది అని అంటే, ఈ నార్మల్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్లో డిఫరెంట్ ప్లేన్స్లో మనకు వైబ్రేషన్స్ అన్నవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ సపోజ్ ఇలాగా, సో డిఫరెంట్ ప్లేన్స్లో మనకు వైబ్రేషన్స్ అన్నవి ఇక్కడ అక్కర్ అవుతూ ఉంటాయి. యాజ్ వెల్ యాజ్ దీనికంటూ ఒక డైరెక్షన్ ఉండదు. వైబ్రేషన్స్ అన్నవి ఎలాగ పడితే అలాగా జరుగుతూ ఉంటాయి. లైట్ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ కాబట్టి ఇందులో బోత్ మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ఉంటాయి, ఎలక్ట్రికల్ పార్టికల్స్ ఉంటాయి. బట్ మనకు ఈ స్పెక్ట్రోస్కోపిక్ స్టడీస్లో, దట్ ఈజ్ ఓఆర్డి అండ్ సిడిలో ఓన్లీ ఎలక్ట్రికల్ పార్టికల్ మాత్రమే కావాలి, మ్యాగ్నెటిక్ పార్టికల్ అన్నది వద్దు. కాబట్టి దీన్ని మనం రిమూవ్ చేయాలి. సో ఇది నార్మల్ ఆర్ అన్పోలరైజ్డ్ లైట్ గురించి. దెన్ కమింగ్ టు పోలరైజ్డ్ లైట్ ఆర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ గురించి చూసుకుంటే, ఇందులో వైబ్రేషన్స్ అన్నవి ఒకటే ప్లేన్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. అండ్ దీనికంటూ ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, ర్యాండమ్గా ఉండదు, స్పెసిఫిక్ డైరెక్షన్ అన్నది ఉంటుంది. ఫర్ సపోజ్ ఇలాగా మనకు వైబ్రేషన్స్ అన్నవి ఓన్లీ ఒక ప్లేన్లో జరుగుతూ ఉంటాయి, మల్టిపుల్ ప్లేన్స్లో జరగవు. అండ్ దీంట్లో మ్యాగ్నెటిక్ పార్టికల్ అన్నది రిమూవ్ అయిపోయి ఉంటుంది, ఓన్లీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ఆఫ్ లైట్ ఈస్ ప్రెజెంట్ అండ్ దిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓఆర్డి, ఆప్టికల్ రెజొనెన్స్ డిస్పర్షన్ కోసం మనం యూజ్ చేసే లైట్ వచ్చే ఎటువంటి లైట్, దట్ ఈస్ పోలరైజ్డ్ లైట్. దెన్ కమ్స్ ది సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్. సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్నే ఇంకొక పేరుతో బ్రీఫ్గా మనం ఏమంటాము, సిపిఎల్ అంటాం. సిపిఎల్లో ఏమవుతుంది అని అంటే, సిపిఎల్లో లైట్ అన్నది 2 ప్లేన్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఫర్ సపోజ్ థింక్ దట్ దిస్ ఈజ్ ఎ ప్లేన్, లైట్ అన్నది 2 ప్లేన్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటుంది అనమాట. సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్లో మనకు 2 ప్లేన్స్లో ప్రెజెంట్ అయి ఉంటుంది కదా లైట్ని. ఈ సైడ్ ఉన్న దాన్ని మనం ఏమంటామంటే లెఫ్ట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ అంటాము అండ్ ఈ సైడ్ ఉన్న దాన్ని రైట్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ అంటాం. ఈ విధంగా సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ 2 లీనియర్ కాంపోనెంట్స్గా ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ని మనం సర్క్యులర్ డైక్రోయిజంలో యూజ్ చేస్తాము. ఓకే, ఇక్కడ మనకు ఒక డౌట్ వస్తుంది, దట్ ఈజ్ అన్పోలరైజ్డ్ లైట్ అన్నది పోలరైజ్డ్ లైట్లోకి ఎట్లా కన్వర్ట్ అవుతుంది అని. సో అన్పోలరైజ్డ్ లైట్ని పోలరైజ్డ్ లైట్గా కన్వర్ట్ చేయడానికి మన దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దట్ ఈస్ పోలరైజర్. పోలరైజర్ ఏం చేస్తుంది అంటే అన్పోలరైజ్డ్ లైట్ని తీసుకొని
దాన్ని ప్లేన్ పోలరైజ్డ్ లైట్ గా కన్వర్ట్ చేస్తుంది. ఇదేం చేస్తుంది అని అంటే మ్యాగ్నెటిక్ పార్టికల్స్ ని రిమూవ్ చేసి ఓన్లీ ఎలక్ట్రికల్ పార్టికల్స్ ని మాత్రమే పెడుతుంది అనమాట. అంటే దానిలో నుంచి మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ ని నల్లిఫై చేసేసి ఓన్లీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ ని మాత్రమే పెడితే ఆ టైప్ ఆఫ్ మెటీరియల్ ని మనం ఏమంటాము, పోలరైజర్ అంటాం. పోలరైజర్ కి ఎగ్జాంపుల్ వచ్చేసి వన్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇస్ నికోల్ ప్రిజం. ఈ నికోల్ ప్రిజం అన్నది ఏం చేస్తుంది, మనకు ఎలక్ట్రికల్ కాంపోనెంట్ ని మాత్రమే పెట్టేసి మ్యాగ్నెటిక్ కాంపోనెంట్ ని తీసేస్తుంది. అండ్ ఈ ఎలక్ట్రికల్ కాంపోనెంటే మనకు అవసరం అన్నమాట. సో ఇది ఫస్ట్ దాని గురించి. ది సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ హియర్ ఈస్ కైరాల్ మాలిక్యూల్. కైరాల్ మాలిక్యూల్ అంటే ఏంటి, మనం ఈ ఓఆర్డి టెక్నిక్ లో కానీ సిడి టెక్నిక్ లో కానీ ఓన్లీ కైరాల్ మాలిక్యూల్స్ ని ఆప్టికల్ యాక్టివిటీ ఉన్న శాంపిల్స్ ని మాత్రమే ఎంప్లాయ్ చేస్తాము. వాటికి మాత్రమే మనకు రిజల్ట్ వస్తుంది. ఎందుకు కైరాల్ మాలిక్యూల్ ని తీసుకోవాలి, అసలు ఏంటి కైరాల్ మాలిక్యూల్ అన్న క్వశ్చన్ వస్తుంది. కైరాల్ మాలిక్యూల్ అంటే నథింగ్ బట్ ఫర్ సపోజ్ ఒక మాలిక్యూల్ ని తీసుకున్నాము, ఏ అన్న ఒక మాలిక్యూల్ ని తీసుకున్నాము, దాన్ని మిర్రర్ ఇమేజ్ ని చూసాం, దట్ ఈస్ ఏ డాష్ అనుకుంటే. సో ఈ కైరాల్ మాలిక్యూల్ లో ఏమైతుందంటే ఈ మాలిక్యూల్ యొక్క మిర్రర్ ఇమేజ్ అన్నది సూపర్ ఇంపోజ్ అన్నది అవ్వదన్నమాట. సూపర్ ఇంపోజ్ అవ్వకుంటే ఆ టైప్ ఆఫ్ మాలిక్యూల్స్ ని మనం ఏమంటాము, కైరాల్ మాలిక్యూల్స్ అంటాం. ఒకవేళ సూపర్ ఇంపోజ్ అయ్యింది అని అంటే దాన్ని మనం ఏమంటాము, ఏ కైరాల్ మాలిక్యూల్ అంటాం. సూపర్ ఇంపోజ్ అవ్వకుంటే కైరాల్ మాలిక్యూల్, అయితే ఏ కైరాల్ మాలిక్యూల్ అని రెఫర్ చేస్తాం. అసలు ఏంటి ఈ సూపర్ ఇంపోజ్ అంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు అర్థం అవ్వడం కోసం. అంటే మీ ఎడమ చేతి వెనక వైపు మీ కుడి చెయ్యి అరిచెయ్యిని తగిలేలాగా పెట్టండి. ఇప్పుడు చూడండి మీ ఫింగర్స్ అన్ని అలైన్ అయ్యాయా, తంబు పైన తంబు, ఫోర్ ఫింగర్ పైన ఫోర్ ఫింగర్ అలాగా అలైన్ అయ్యిందా, అవ్వలేదు కదా. దాన్నే సూపర్ ఇంపోజ్ అవ్వకపోవడం అంటే ఇవి రెండు సేమ్ గా లేకోకుంటే దాన్ని మనం ఏమంటాము, సూపర్ ఇంపోజ్ అవ్వలేదు అంటాం. ఇప్పుడు నమస్కారం చేస్తున్నట్టు మీ హ్యాండ్స్ ని పెట్టండి, ఏమైంది, అన్ని ఫింగర్స్ అన్నవి అలైన్ అయ్యాయి. తంబు పైన తంబు ఉంది, లిటిల్ ఫింగర్ పైన లిటిల్ ఫింగర్ ఉంది. ఆ విధంగా ఎగ్జాక్ట్ కాపీ లాగా ఉంటే దాన్ని మనం ఏమంటాము, సూపర్ ఇంపోజ్ అయ్యింది అంటాం. ఈ విధంగా సూపర్ ఇంపోజ్ కాని మాలిక్యూల్స్ ని మనం ఏమంటాము, కైరాల్ మాలిక్యూల్స్ అంటాము. అయితే దానిలో ఏమంటాము, ఏ కైరాల్ మాలిక్యూల్స్ అంటాము. సో కైరాల్ మాలిక్యూల్లో ఫర్ సపోజ్ ఏ అన్నది ఒక కైరాల్ మాలిక్యూల్ అనుకోండి. ఏ కైరాల్ మాలిక్యూల్ యొక్క లెఫ్ట్ సైడ్ మిర్రర్ ఇమేజ్ లో రైట్ సైడ్ కనిపిస్తుంది, వేరాజ్ రైట్ సైడ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక మిర్రర్ పెడితే మనమైనా సరే అద్దంలో చూసుకున్నప్పుడు మన లెఫ్ట్ రైట్ గా కనిపిస్తుంది, రైట్ లెఫ్ట్ గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అన్నది జరుగుతుంది అనమాట. ఈ పర్టిక్యులర్ కైరాల్ మాలిక్యూల్స్ కి ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటామంటే కైరాల్ సెంటర్ అంటాం. సో కైరాల్ మాలిక్యూల్స్ లో ఒక సెంటర్ ఉంటుంది, దాన్ని మనం ఏమంటాం, కైరాల్ సెంటర్ అంటాం. కైరాల్ సెంటర్ అంటే ఏమి అంటే ఒక ఆటమ్ లేదా ఒక మాలిక్యూల్, ఒక కైరాల్ మాలిక్యూల్ చుట్టూ 4 డిఫరెంట్ గ్రూప్స్ అన్నవి ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం ఏమంటామంటే కైరాల్ సెంటర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమైనో యాసిడ్ తీసుకుందాము. అమైనో యాసిడ్ స్ట్రక్చర్ లో ఏముంటాయి, CHNH2 COOH R గ్రూప్ అన్నది ఉంటుంది, రైట్. సో ఈ కార్బన్ మాలిక్యూల్ ఈజ్ సరౌండెడ్ బై 4 డిఫరెంట్ గ్రూప్స్. ఇవి 4 ఎలాగున్నాయి, డిఫరెంట్ గా ఉన్నాయి. ఏ ఒక్కటి ఎలాగా లేదు, సిమిలర్ గా లేదు. కాబట్టి ఈ పర్టిక్యులర్ కార్బన్ మాలిక్యూల్ ని మనం ఏమనొచ్చు, ఒక కైరాల్ సెంటర్ అనొచ్చు. యాజ్ వెల్ యాజ్ ఈ కార్బన్ మాలిక్యూల్ ని మనం ఏమనొచ్చు, కైరాల్ కార్బన్ అని అనొచ్చు అనమాట. సో ఈ కైరాల్ మాలిక్యూల్స్ అన్నవి మన బయోమాలిక్యూల్స్ చాలా ఉంటాయి, లైక్ ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్. వీటికంతా ఎప్పుడైతే ఒక పర్టిక్యులర్ మాలిక్యూల్ అన్నది 4 డిఫరెంట్ గ్రూప్స్ తో బైండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటాము, కైరాల్ సెంటర్ అంటాము. ఆ మాలిక్యూల్ ఏమంటాము అంటే కైరాల్ మాలిక్యూల్ అంటాం. దెన్ కమ్స్ ది ఆప్టికల్ యాక్టివిటీ. ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏంటి, ఎందుకు ఆప్టికల్ గా యాక్టివ్గా ఉన్న కాంపౌండ్స్ కి మాత్రమే మన ఈ టెక్నిక్ అన్నది ఎంప్లాయ్ అవుతుంది అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఒక కైరాల్ మాలిక్యూల్ కి మాత్రమే ఆప్టికల్ యాక్టివిటీ అన్నది ఉంటుంది. అగైన్
సో మనకు ఆప్టికల్ యాక్టివిటీ చూపించాలి ఏ మాలిక్యూల్ అన్నా అంటే అది ఎలాగుండాలి, ఫస్ట్ కైరాల్గా ఉండాలి. కైరాల్గా ఉండడం అంటే అర్థం ఏమి, అది దాని యొక్క మిర్రర్ ఇమేజ్ సిమిలర్గా ఉండకూడదు. సిమిలర్గా ఉంటే దాన్ని ఏ కైరాల్ అంటారు. సో ఈ పర్టిక్యులర్ మాలిక్యూల్ దాని యొక్క మిర్రర్ ఇమేజ్ ఎలాగ ఉండకూడదు, సూపర్ ఇంపోజ్ అవ్వకూడదు, సిమిలర్గా ఉండకూడదు. అట్లాంటి వాటిని మనం ఏమంటాం, కైరాల్ మాలిక్యూల్స్ అంటాం. యాజ్ వెల్ యాజ్ అందులో ఉన్న మాలిక్యూల్ 4 డిఫరెంట్ గ్రూప్స్తో బైండ్ అయి ఉండాలి. అప్పుడే దాన్ని మనం ఏమంటాము, కైరాల్ సెంటర్ అంటాం. అలా కాకోకుండా 4 డిఫరెంట్ గ్రూప్స్ కాకోకుండా ఏమన్నా 2 సిమిలర్గా ఉన్నాయనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే ఏ కైరాల్ సెంటర్ అంటాము. ఆ మాలిక్యూల్ని ఏ కైరాల్ మాలిక్యూల్ అని కూడా రెఫర్ చేస్తారు. ఓకే, ఆప్టికల్ యాక్టివిటీ అంటే ఏమో చూద్దాం. సో ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది. ఈ మాలిక్యూల్ పైనకి మనం ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని పంపించాము. ఈ మాలిక్యూల్ అన్నది ఆ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఏదో ఒక సైడ్కి టర్న్ చేస్తే దానికి ఆప్టికల్ యాక్టివిటీ ఉన్నట్టు. అది ఏమీ చెయ్యకుంటే దానికి ఆప్టికల్ యాక్టివిటీ లేనట్టు. నార్మల్గా కైరాల్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయి అంటే మనం పంపించిన లైట్ని ఎయిదర్ రైట్ సైడ్ కన్నా టర్న్ చేస్తాయి, లేకుంటే లెఫ్ట్ సైడ్ కన్నా టర్న్ చేస్తాయి. ఓకే, సో ఇట్ మే టర్న్ ది లైట్ టు ఎయిదర్ యాంటీ క్లాక్ వైజ్ ఆర్ క్లాక్ వైజ్. ఫర్ సపోజ్ ఇది ఒక క్లాక్ అనుకోండి, క్లాక్ వైజ్ అంటే క్లాక్ ఎట్లా నడుస్తుంది, ఇట్లా నడుస్తుంది. సో ఇట్లా నడిచింది అనుకోండి, దాని అర్థం ఏమి, క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ దాన్ని మనం ఏమంటాం, రైట్ అంటాం. వెనక్కి నడిచింది అనుకోండి, క్లాక్ వెనక్కి పోదు కదా ఎప్పుడు, సో వెనక్కి పోతే దాన్ని మనం ఏమంటాం, యాంటీ క్లాక్ వైజ్ అంటాం. ఆర్ ఇట్ కెన్ బి రిప్రజెంటెడ్ యాజ్ లెఫ్ట్. సో మనం పంపించిన ప్లేన్ పోలరైజ్డ్ లైట్ని ఒక మాలిక్యూల్ అన్నది ఏ సైడ్కి టర్న్ చేస్తుంది, ఏ యాంగిల్కి టర్న్ చేస్తుంది అన్నదాన్ని బట్టి దాని యొక్క ఆప్టికల్ యాక్టివిటీని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకవేళ యాంటీ క్లాక్ వైజ్గా తిప్పితే దాన్ని లెఫ్ట్ అంటాము, ఆర్ యాంటీ క్లాక్ వైజ్ అంటాము, లీవో రొటేటరీ అంటాము. ఒకవేళ రైట్ సైడ్కి టర్న్ చేస్తే దాన్ని డెక్స్ట్రో రొటేటరీ కాంపౌండ్ అని రెఫర్ చేస్తాము. ఈ విధంగా ఆప్టికల్ యాక్టివిటీని మనం కన్సిడరేషన్లోకి తీసుకుంటాము. అండ్ ఈ ఓఆర్డి టెక్నిక్ అన్నది ఓన్లీ ఆప్టికలీ యాక్టివ్ మాలిక్యూల్స్ పైననే పనిచేస్తుంది. ఐ రిపీట్ అగైన్, మనం ఇది ఏ కైరల్ మాలిక్యూల్స్ పైన, ఆప్టికలీ ఇన్యాక్టివ్ మాలిక్యూల్స్ పైన ఎంప్లాయ్ చేయలేము. ఓన్లీ ఆప్టికలీ యాక్టివ్ మాలిక్యూల్స్ పైననే ఓఆర్డి టెక్నిక్ కానీ సిడి టెక్నిక్ కానీ ఎంప్లాయ్ చేయగలం. సో దీస్ ఆర్ ది బేసిక్ గైస్. వీటి గురించి మంచి ఐడియా వచ్చిందని నేను అనుకుంటున్నాను. So if I can summarize the whole thing in just a few seconds, లైట్ని మనం మెయిన్గా 3గా డివైడ్ చేస్తాము. వన్ ఈజ్ అన్పోలరైజ్డ్ లైట్, పోలరైజ్డ్ లైట్, సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్. అన్పోలరైజ్డ్ లైట్కి ఒక డైరెక్షన్ ఉండదు, ర్యాండమ్గా ఉంటుంది, మల్టిపుల్ ప్లేన్స్ ఉంటాయి, దాంట్లో ఎలక్ట్రికల్ యాజ్ వెల్ యాజ్ మ్యాగ్నెటిక్ కాంపోనెంట్స్ ఉంటాయి. ప్లేన్ పోలరైజ్డ్ లైట్, ప్లేన్ పోలరైజ్డ్ లైట్కి ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉంటుంది, అది ఎలాగ పడితే అలాగ ర్యాండమ్గా ఉండదు, ఒక స్పెసిఫిక్ ప్లేన్ అన్నది ఉంటుంది, అండ్ ఓన్లీ ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మాత్రమే ప్రెజెంట్ అయి ఉంటాయి. దెన్ కమింగ్ టు సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్. సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్ అన్నది ప్లేన్ పోలరైజ్డ్ లైట్లో నుంచి మనం డిరైవ్ చేస్తాము. ఈ సర్క్యులర్ పోలరైజ్డ్ లైట్లో 2 ప్లేన్స్ ఉంటాయి, ఒకటి ఇంకొక దానికి పర్పెండిక్యులర్గా ప్రెజెంట్ అయి ఉంటుంది. ఇందులో లెఫ్ట్ రైట్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటాయి. దిస్ ఈజ్ అబౌట్ ది లైట్. దెన్ కమింగ్ టు కైరాలిటీ. కైరాలిటీ అంటే ఏమి అని అంటే, కైరాల్ మాలిక్యూల్ అంటే ఏమి అంటే, ఒక మాలిక్యూల్ అన్నది దాని యొక్క మిర్రర్ ఇమేజ్తో సూపర్ ఇంపోజ్ అవ్వకుంటే, అంటే సిమిలర్గా లేకోకుంటే దాన్ని మనం ఏమంటాం, కైరాల్ మాలిక్యూల్ అంటాం. సిమిలర్గా ఉంటే, సూపర్ ఇంపోజ్ అయితే దాన్ని మనం ఏమంటాము, ఏ కైరాల్ మాలిక్యూల్ అంటాము. ఈ పర్టిక్యులర్ కైరాల్ మాలిక్యూల్స్ లో ఒక సెంటర్ ఉంటుంది, దట్ ఈస్ కైరల్ సెంటర్. కైరల్ సెంటర్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ సరౌండెడ్ బై 4 డిఫరెంట్ గ్రూప్స్. సో ఒక కైరల్ మాలిక్యూల్ 4 డిఫరెంట్ గ్రూప్స్ తో సరౌండ్ అయితే దాన్ని మనం కైరల్ సెంటర్ అంటాము. అటువంటి మాలిక్యూల్స్ ని కైరల్ మాలిక్యూల్స్ అంటాం. దెన్ కమింగ్ టు ఆప్టికల్ రొటేషన్ ఆర్ ఆప్టికల్ యాక్టివిటీ. కైరల్ మాలిక్యూల్స్ అనేవి మెయిన్ గా ఆప్టికల్ యాక్టివిటీని చూపిస్తాయి. మనం ఎప్పుడైతే ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఒక కైరల్ మాలిక్యూల్ పైన పంపిస్తామో, ఆ కైరల్ మాలిక్యూల్ ఆ పర్టికులర్ ప్లేన్ పోలరైజ్డ్ లైట్ ని ఎయిదర్ లెఫ్ట్ కన్నా రైట్ కన్నా టర్న్ చేస్తుంది, ఆర్ యాంటీ క్లాక్ వైజ్ కన్నా క్లాక్ వైజ్ కన్నా టర్న్ చేస్తుంది. దాన్నే మనం ఏమంటాము అంటే ఆప్టికల్ యాక్టివిటీ ఆఫ్ ది మాలిక్యూల్ అంటాం. ఓకే, సో మనం ఓడి గురించి సిఆర్డి గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాము. Until then, if you like this video, please hit the like button, subscribe the channel and share it with your friends. Thank you for watching.